కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నారు. హైదరాబాద్లో బస్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి. కుషాయిగూడ డిపోలో 160 బస్సులు నిలిచిపోయాయి. బస్సులు తిరగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. దయచేసి ఏదైతే న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని నిన్న చర్చలు జరిగినాయి. చర్చల్లో అల్లి సుమర్శులనే విషయాన్ని బయటపడ్డది. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి చేసి చర్చలకు ఆహ్వానించుకోవాలి. మరి ఇక్కడ లోకల్ మేనేజ్మెంట్ బలవంతంగా పనులు తీసుకుంటానికి పనులను భర్తీ చేయడానికి డిప్యూటీ స్థాయి అటువంటి అధికారి కూడా ఈ డిపోలో రావడం జరిగింది. ఇక రంగారెడ్డి జిల్లా హైత్ నగర్ లో ఆర్టీసీ డిపో 1, 2లో బస్సులు నిలిచిపోయాయి. అక్కడ ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని ఆర్టీసీ మేనేజ్మెంట్కి 13 మార్చి 2026న సమ్మె నోటీస్ ఇచ్చాం. ఆ సమ్మె నోటీస్ మీద 42 రోజులు అయినా కూడా ఆర్టీసీ మేనేజ్మెంటు పిలవలేదు. 2025లో కూడా సమ్మె ఇచ్చాం. మే 7వ తారీఖున సమ్మె జరగాల్సి ఉండే. పొన్నం ప్రభాకర్ గారు రిక్వెస్ట్ చేశారు సమ్మె వాయిదా వేయండి అని. నేషనల్ ఇంటిగ్రేషన్ సమస్య ఉంది, వాయిదా వేయండి అన్నారు. వాయిదా వేశాం. ఇప్పుడు 2025. మీరు నిజంగా ఈ కమిటీ వేయాల్సి ఉంటే 2025లోనే కమిటీ వేయాల్సి ఉండే. అప్పటికి సంవత్సరం టైం ఇచ్చాం. ఇక టైం ఇచ్చేది లేదు. మా కార్మికులు బాధల్లో ఉన్నారు కాబట్టి టైం ఇవ్వం. మీరు నికార్సుగా చెప్పండి, ట్రేడ్ యూనియన్లు రెస్టోర్ చేస్తారా? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారా? మా డ్రైవర్ కండక్టర్లకి ఉద్యోగ భద్రత ఇస్తారా? మాకు రావాల్సిన 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్తో చేస్తారా? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు బయటకు రాలేదు. మొత్తం 138 బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇక మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో ఆర్టీసీ కార్మికులు ఆందోళనతో ఉద్రిక్తత ఏర్పడింది. అవుట్సోర్సింగ్ డ్రైవర్లు బస్సులను నడిపేందుకు ప్రయత్నించగా ఆర్టీసీ జేఏసీ నేతలు అడ్డుకున్నారు. ఇక ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న మద్దతు ఇచ్చారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నెరవేర్స్తా అని చెప్పినటువంటి హామీలు నెరవేర్చకుండా 2 పిఆర్సీలను బకాయి పెట్టి వారికి రావాల్సినటువంటి ఇతర బకాయిలను బకాయిగా చూపిస్తూ, అలాగే ఆర్టీసీ విలీనాన్ని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవేవి నెరవేర్చకపోగా పైపెచ్చు ఈ సంఘాలను పునరుద్ధరించకపోగా తీవ్ర అన్యాయానికి చేస్తా ఉంది, గురి అవుతా ఉంది ఆర్టీసీ కార్మిక లోకమంతా. దీనిపైన ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఒక్క బస్సు కూడా రోడ్డు ఎక్కడానికి వీల్లేదని చెప్పి ఆర్టీసీ కార్మికులంతా సమ్మెలకు పోతా ఉన్నారు. ఈ సమ్మెకు సంపూర్ణంగా మద్దతు తెలియజేసుకుంటూ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెకు పౌర సమాజం అంతా మద్దతుగా నిలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సమ్మె కొనసాగుతుంది. ఎక్కడ కూడా కార్మికులకు అన్యాయం జరిగినా తెలంగాణ రాజ్యాధికార పార్టీగా మేమందరం ముందుంటాం. ఇక వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. డిపోల నుంచి బస్సులు కదలలేదు.
కామారెడ్డి బాన్సువాడలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. ఏవైతే మా న్యాయమైన డిమాండ్ల సాధనకై యాజమాన్య మొండి వైఖరి నిరసనగా మా న్యాయమైన కోరికలు తీర్చుకునే దశలో మేము ఈరోజు సమ్మెలకు వెళ్ళడం జరిగింది. ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నెల రోజుల క్రితమే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం అయితేనేమి యాజమాన్యం అయితేనేమి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించి ఈరోజు ఒక కమిటీ వేసి దానికి 4 వారాల సమయం కావాలి అని కాలయాపన చేస్తూ ఆ కమిటీ అట్లా నెల రోజులు 6 నెలలు సంవత్సరం ఇట్లా పొడిగించుకుంటూ పోయి సమస్యలను అక్కడనే ఉంచడం జరుగుతుంది. వచ్చాము, బస్సులు లేవు, పోదామంటే నైట్ పని ఉన్నాక వచ్చినాము. ఇక్కడ కొంచెం పని ఉన్నాక ఆ పని వల్ల ఇక్కడ ఆగిపోయిన బస్సులన్నీ ఎక్కడ లేవు, ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. మాకు ఇబ్బంది అవుతుంది. ఎటు పోదామంటే మరి ఎక్కడ పోదామంటే ఎటు లేవు. మరి ఏం చేయాలి? ఇప్పుడు బస్సుల ప్రాబ్లాలు ఇట్లా ఉన్నాయి. మేము మన మనసులో పబ్లిక్ తో ఇడ ఉన్నది. పబ్లిక్ ఇట్లా పెట్టుకొని మరి బస్సులు బంద్ చేసుకొని మరి ఇలా చేస్తే ఎట్లా ఉంటుంది? మా ప్రజలకు ఎట్లా ఉంటుంది? వాళ్ళకి న్యాయం ఎలా జరుగుతుంది? ఎలా ఉంటుంది? మరి ఇట్లా పోయే వాళ్ళు ఎట్లా పోవాలి? మరి ఎలా పోతారు? ఎట్లా వస్తారు? మరి ఇట్లా బంద్ చేసుకొని ఉంటే ఎలా ఉంటుంది? మరి మేము ఏం చేయాలి? ఇప్పుడు ఏడికి పోవాలి? మరి బస్సులు లేవా? ప్రైవేట్ బస్సులు లేవా? ఏ బస్సులు లేవా? ఏ ఉంటుంది? ఎట్లా పోవాలి? ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. ప్రైవేట్ బస్సులలో పైసలు ఎక్కువ తీసుకుంటున్నారు. మరి మేము పోయేది ఎక్కడ? అక్కడ వ్యాన్లు ఉన్నాయి. వ్యాన్లలో సుత ఎక్కువ తీసుకుంటున్నారు. మరి పోయే మా ప్రాబ్లం ఎట్లా సాపు కావాలి? మాకు అప్పుడు ఏమని హామీ ఇచ్చిందంటే మాకు యూనియన్లు కూడా చేస్తామన్నారు. ఇప్పుడు యూనియన్ లేదు, ఏం లేదు. మాకు పని భారం కూడా ఎక్కువైంది. అప్పుడు ఏమన్నారు, అన్ని చేస్తాము, విలీనం చేస్తామన్నారు. ఏం చేయలేదు. అది చిన్న పిల్లలకు గవర్నమెంట్ తినిపిస్తారు చందమామలాగా చేసింది. ఈ గవర్నమెంట్ ఇంకా ఘోరం చేసేసింది. పని భారం విపరీతంగా, ఓటీలన్నీ స్పెషల్ ఆఫ్ డ్యూటీలన్నీ ఓటీలు. ఎంత కష్టమవుతుందంటే చెమటలు మొత్తం బీపీ లో అయిపోవడం, పడిపోవడం, ఏ మాత్రం దయ లేకుండా నిర్దాక్ష్యంగా ఎట్లా అంటే అట్లా పని చేపిస్తున్నారు. పని భారం ఎక్కువ చేసి నిజామాబాద్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె